నేను మీ రాధా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాదాస్ కిచెన్ ప్యారడైజ్. మనం అరటిపళ్ళు తీసుకున్నప్పుడు అప్పుడప్పుడు మిగిలిపోతూ ఉంటాయి కదా, లేదంటే బాగా పండినా కూడా ఎక్కువ తినాలనిపించదు. అలాంటి అరటిపళ్ళతోటి ఎంతో టేస్టీగా ఉండే అరటిపండు కేక్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. దానికోసం 2 అరటిపళ్ళు తీసుకొని వలిచి ఇలా చక్కగా మెత్తగా పేస్ట్ లాగా చేసేయాలి. స్పూన్తో అయినా చేత్తో అయినా ఫోర్క్తో అయినా కానీ ఇలా చక్కగా చేసేసిన తర్వాత 1 కప్పు షుగర్ పౌడర్ తీసుకుంటున్నాను. షుగర్ కూడా వేయచ్చు, కరిగేసరికి టైం పడుతుంది కదా. షుగర్ పౌడర్ తీసుకొని చక్కగా అరటిపండు గుజ్జులో మిక్స్ అయ్యేలాగా కలపాలి. చక్కగా షుగర్ పౌడర్ మొత్తం అరటిపండు గుజ్జులో కరిగిపోవాలండి. అలా కలిపిన తర్వాత దీనిలో 1/4 కప్పు నూనె వేస్తున్నాను. నూనె కూడా బాగా మిక్స్ అవ్వాలి. ఈ మిక్చర్ మొత్తం కూడా చక్కగా మంచి పేస్ట్ లాగా తయారవ్వాలి. అరటిపండు మొత్తం నలగకపోయినా పర్వాలేదు, ఇలా ఆయిల్ మొత్తం చక్కగా దానిలో కలపాలండి. ఈ కలిపిన దాన్ని వేరే పెద్ద బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు దీనిలో మిగిలిన పదార్థాలు కలుపుదాము. ఒకసారి బాగా కలపాలండి. ఎంత కలిపితే అంత బాగా వస్తుంది ఏ కేక్ అయినా సరే. ఇంక ఇలా కలిపిన తర్వాత దీనిలో 1/4 కప్పు పాలు పోస్తున్నాను. 2 అరటిపళ్ళకి 1/4 కప్పు పాలు, అలాగే 1/4 కప్పు నూనె. పాలు పోసిన తర్వాత దాన్ని కూడా ఒకసారి బాగా బీట్ చేయాలి. అలా బీట్ చేసిన తర్వాత 1 కప్పు మైదా తీసుకుంటున్నాను. ఈ మైదాలో 1/2 టీ స్పూను బేకింగ్ పౌడరు, 1/4 టీ స్పూను బేకింగ్ సోడా అండి. బేకింగ్ పౌడర్ ఎక్కువగా ఉండాలి, బేకింగ్ సోడా తక్కువగా ఉండాలి. ఇవి కూడా వేసిన తర్వాత మంచిగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న దాన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో చక్కగా మిక్సర్లో కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పేస్ట్ అంతా కూడా చక్కగా క్రీమీలాగా తయారవ్వాలండి. ఎప్పుడైనా సరే గరిట పైకి లేపినప్పుడు అది రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చిందంటే మనకి పర్ఫెక్ట్గా తయారైందని అర్థము. ఇప్పుడు కేక్ టిన్ తీసుకొని దానికి సరిపోయేంత బేకింగ్ పేపర్ వేసేయాలండి. నా దగ్గర A4 షీట్ ఉంది, దాన్ని నేను ఆయిల్ అప్లై చేసినా కూడా బేకింగ్ పేపర్ లాగా సరిపోతుంది. మనకి ఏ షేప్లో ఉందో ఆ షేప్లో ఇలా కట్ చేసుకుంటున్నాను. దాన్ని రివర్స్ చేసి కట్ చేసామంటే దానికి కరెక్ట్గా సరిపోతుందండి. షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది, తక్కువ ఎక్కువగా కాకుండా కరెక్ట్గా వస్తుంది. అలా వచ్చిందని బేకింగ్ ట్రేలో వేసేసి దానికి ఆయిల్ అప్లై చేయాలి. ఆ పేపర్ లేదనుకోండి, చక్కగా ఆయిల్ అప్లై చేసి పైన నార్మల్గా మైదాతోటి డస్టింగ్ చేస్తే సరిపోతుంది. ఇలా అప్లై చేయాలండి మొత్తం కూడాను. ఇలా అప్లై చేసిన తర్వాత మనం రెడీ చేసుకున్న బనానా కేక్ బ్యాటర్ ఉంది కదా, ఆ బ్యాటర్ మొత్తం దీనిలో వేసేయాలి. లాస్ట్లో వెనిలా ఎసెన్స్ వేయాలండి, అది నేను చూపించలేదు, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. వెనిలా ఎసెన్స్ 3-4 డ్రాప్స్ అయినా సరిపోతుంది. కొంచెం ఎక్కువ ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అది కూడా వేసిన తర్వాత మిక్సర్ని అంతా ఒకసారి బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత కేక్ టిన్లో వేసేసి చక్కగా మనం ప్యాన్లో అయినా, కుక్కర్లో అయినా, ఓవెన్లో అయినా సరే, దేనిలో అయినా సరే చేసుకోవచ్చండి. అందరి దగ్గర ఓవెన్ ఉండదు కాబట్టి ఇలా నేను కడాయి పెట్టేసి ప్రీహీట్ చేయాలి. ఒక 10 నిమిషాలు చక్కగా హై ఫ్లేమ్లో ప్రీహీట్ చేసి తర్వాత సిమ్ చేసేసి మనం రెడీ చేసుకున్న బ్యాటర్ అందులో పెట్టేస్తే 30 to 45 మినిట్స్, అంటే మనం బేక్ చేసే టిన్నును బట్టి ఉంటుందండి టైమింగ్ అనేది. అలా పెట్టిన తర్వాత చూడండి ఎంత బాగా ఫ్లఫీగా వచ్చిందో. ఇలా పెట్టి కుచ్చి చూస్తే మనకి చాకుకు అంటుకోలేదనుకోండి, మనకి పర్ఫెక్ట్ కేక్ రెడీ అయినట్టే. ఇంక ఇది బయటికి తీసేసి వెంటనే వేడి మీద కట్ చేయకండి. నేను వేడి మీద కట్ చేయటం వల్ల కొంచెం పీస్ అనేది విరిగినట్టు వచ్చింది, కానీ చల్లారిన తర్వాత చాలా 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 బాగా నీట్గా వచ్చిందండి. మీరు కూడా రెడీ చేయండి, చాలా బాగా వస్తుంది. దీనికి ఏమీ ఎక్కువ కొలతలు అవసరం లేదు. మీకు కూడా నచ్చుతుంది, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, ఓకేనా?